సో గత నెల రోజులుగా డిఎస్సికి సంబంధించి కానీ గ్రూప్ 2 గ్రూప్ 1కి సంబంధించి కానీ స్టూడెంట్స్ రోడ్డు ఎక్కి కొట్లాడుతున్న పరిస్థితి, విచ్చలవిడిగా లాక్కెళ్ళే పరిస్థితి, లాక్కెళ్ళి అరెస్ట్ చేసిన పరిస్థితి. సో ఇవన్నీ కూడా ప్రస్తుతం అంతా విద్యార్థులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్న రాత్రి కూడా ఏదైతే డిఎస్సికి సంబంధించి వీళ్ళు అనౌన్స్ చేసారో విద్యాశాఖ ముట్టడని చెప్పేసి, దాని అనంతరం ఎప్పుడైతే వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లారో ఆ తర్వాత కూడా నిన్న నైట్ అంతా కూడా వీళ్ళు ఇక్కడే ధర్నా చేయడం జరిగింది. దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అండి. చెప్పాలంటే నిన్న ఏదైతే విద్యాశాఖ ముట్టడని మీరు అనౌన్స్ చేసిర్రో దాని తర్వాత మిమ్మల్ని అరెస్ట్ చేసిర్రు. మరి ఎందుకంటే అక్కడి నుంచి ధర్నా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంట? సార్, మాకు సరైన టైమింగ్ అనేది ఇవ్వలేదండి. మాకు జూన్ 2వ తారీఖు మాకు టెట్ ఎగ్జామ్ జరిగింది. దాని తర్వాత వెంటనే జూలైలో మాకు డిఎస్సి అనౌన్స్ చేశారు. సో ఈ టైం గ్యాప్లోనే మళ్ళీ మాకు హెచ్డబ్ల్యూఓ ఉంది, డిఏఓ ఉంది అండ్ సీటెట్ కూడా ఎగ్జామ్ ఉంది. వీటన్నిటి రాస్తూ వచ్చాం కాబట్టి మాకు డిఎస్సి చదవడానికి హెవీ సిలబస్ ఉంటుంది కాబట్టి తగిన టైం అనేది మాకు సరిగా కుదరలేదు. సో అది గవర్నమెంట్కి కూడా తెలుసు. సో దాన్ని కరెక్ట్గా చర్చించి మాకు వాయిదా వేయాలని చెప్పేసి ఆ డిమాండ్ మేము ముందు నుంచి కూడా కోరుతున్నాము. వినతి పత్రాలు కూడా సమర్పించాము. అది మన రేవంత్ రెడ్డి అన్న గారు చూసి విద్యార్థులను కూడా చూడకుండా నిన్న ఎంత విచ్చలవిడిగా లాక్కెళ్ళారో మీకు తెలుసు. మిమ్మల్ని ఎట్లా అంటే కనీసం మీ గోడు వినిపించుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా లాక్కెళ్ళిన పరిస్థితి. మరి దీన్ని ఎట్లా చూడాలి? మరి రాష్ట్రంలో విద్యార్థులకి ఇదేనా న్యాయం జరిగింది? ఇదే గౌరవం అనుకోవచ్చా లేకపోతే ఎట్లా? మరి మేము నిరుద్యోగులకు ఎంతో అండగా ఉంటామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి అన్న గారు ఈ రోజు ఒక హీనమైన చర్యగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక కాబోయేటువంటి టీచర్లు భావి భారత పౌరులకి అంటే విద్యార్థులందరినీ కూడా వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దేటువంటి పరిస్థితి వాళ్ళది. సో అలాంటి టీచర్లని ఒక విచక్షణ రహితంగా అలా లాక్కెళ్ళి తీసుకుపోవడం, ఒక బర్రెల్లాగా గొర్రెల్లాగా ఆ వ్యాన్లలో తీసుకుపోయి అక్కడ మనకు సిటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి దాంట్లో పెట్టడం, అక్కడ మాకు ఎండలోనే ఉన్నాం, వాటర్ కూడా లేదు, సరైన సఫిషియెంట్ సేవి కూడా లేదు. అక్కడే మేము ఉద్యమం చేస్తున్నాం. అక్కడి నుంచి కూడా మళ్ళీ మమ్మల్ని తరిమేశారు. నైట్ 10 గంటలకు అక్కడి నుంచి మేము రోడ్డు వెంట వచ్చాము. మేము అక్కడ కూడా చాలా హుందాతనంగా ముట్టడి దగ్గర కూడా మేము చాలా హుందాతనంగా ఉన్నాము. తర్వాత సిటీ కాలేజీలో కూడా హుందాగానే ప్రవర్తించాము. దాని తర్వాత రోడ్డు పైన వచ్చిన తర్వాత కూడా కొన్ని వందల మంది ఉన్నాం, దాదాపు 1000 మంది దాకా దగ్గరగా ఉన్నాము. చాలా పెద్ద ర్యాలీ. మేము ఒకవేళ మేము హుందాగా నడుచుకోకుండా ఒకవేళ బాధ్యత రహితంగా మేము ప్రవర్తించాలనుకుంటే అక్కడే రోడ్డు పైన బైఠాయించవచ్చు. కానీ అలాంటి బైఠాయించేటువంటి ప్రయత్నం ఏది చేయలేదు. అంటే ఒకటి కనీసం నైట్ అంతా కూడా మీరు ఇక్కడే ఉన్నారు కదా, ధర్నా చేసిరు కదా, మరి ఓయిలో మరి ఎవరైనా కనీసం కాంగ్రెస్ నేతల్లో కనీసం వార్డు స్థాయి మెంబర్ అయినా వచ్చి అసలు ఎందుకు మీరు ఇవన్నీ చేస్తున్నారు, ఖచ్చితంగా నేను మాట్లాడతానన్న ప్రయత్నం చేశారా? కనీసం ఇప్పుడు దాకా మెయిన్ వాళ్ళైతే ఎవరో ఏ మంత్రి కూడా మాట్లాడలేదు. మరి ఇప్పుడు కనీసం వార్డు మెంబర్ అని రాత్రి ఇంత అర్ధరాత్రి ఎందుకమ్మా ధర్నాలు చేస్తున్నారు అనేది వచ్చిందా లేకపోతే ఏంటి? ఇప్పటిదాకా అయితే ఏది కూడా అధికారికంగా ఏది రాలేదు. ఏ వార్డు మెంబర్ వరకు కూడా అంటే చిన్న స్థాయి వాళ్ళు కూడా ఎవరు రాలేదు మా దగ్గరికి. దాదాపు 2 నుంచి 3 గంటల వరకు ఇక్కడే ఉన్నాము, అందరితో మాట్లాడుతున్నాము, మా సమస్యలు మేము తెలియజేస్తున్నాము. మేము బాధ్యతాయుతంగానే అన్ని కూడా తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా మేము మిస్బిహేవ్ ఎక్కడ చేయలేదు, హుందాగానే అన్ని చోట్ల కూడా ప్రవర్తించాము. దీనికి సంబంధించి కనీసం ఎక్కడ కూడా గవర్నమెంట్ నుంచి ఒక సప్పుడు కూడా లేదు. కనీసం ఇంత ధర్నాలు జరుగుతున్నాయి, మరి దీన్ని ఎట్లా చూడాలి? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ ప్రభుత్వం కూడా అంటే నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్పి మాకు ఇది చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని వెన్నుంటి నడిచి గెలిపించుకున్నాము. అలాంటి ప్రభుత్వం మమ్మల్ని ఇంతగా బాధపడేలాగా చేసి మానసిక క్షోభకి గురి చేయడం అనేది చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి నువ్వు ఎట్లా మరి రెస్పాన్స్ వస్తుందా? మరి ఈ రోజైనా కానీ నిన్న ఎక్స్పెక్ట్ చేసి ఈ కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణలో మా నిరుద్యోగులు దాక్కొని బతకాల్సి వస్తుంది. ఇంత దారుణానికి రాజకీయ నాయకులు దేనికి విద్యార్థుల బలి కోరుతున్నారో దేనికి అర్థం కావట్లేదు. ఒక హీరో చిన్న ట్వీట్ చేస్తే దానికి ఎమ్మటే రెస్పాండ్ అయ్యాను మన బట్టి విక్రమార్క గారు. మరి నిరుద్యోగులు రోడ్డు మీద పడి నైట్ మొత్తం పాదయాత్రకు వచ్చారు. అందులో ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు ఉన్నారు, 2 నెలల పిల్లలు వదిలేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నైట్ అక్కడి నుంచి పోలీస్ హెడ్ క్వార్టర్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వరకు పాదయాత్రగా అంతమంది వచ్చింది, మరి ఎవరికి కనిపించలేదు. మరి మీరు ఏ ఉద్దేశంతో ఇట్లా చేస్తున్నారో? మేము కొట్లాడి మేము కాంగ్రెస్ని ఇంటింటికి ప్రచారం చేసి గెలిపించుకున్నాం. మమ్మల్ని ఇంత ఏడిపిస్తున్నారు. పోస్టులు లేని ఆ నోటిఫికేషన్ ఫిల్ చేసి మీరు విద్యార్థులు ఉసురు పోసుకుంటున్నారా? మీరు దేనికోసం ఇది అసలు మేము అడిగేది ఏంటి? ప్రిపరేషన్కి తగిన సమయం, దానివల్ల మీరు నష్టపోయేది ఏంటి? దానివల్ల మీకు ఏమవుతుంది? మీరు ఇంత ధర్నాలు చేసి ఇంత మొత్తుకుంటున్నా కూడా వాళ్ళు సేమ్ అదే డేట్లు కంటిన్యూ చేస్తా, సేమ్ హాల్ టికెట్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి నిన్న మరి ఎట్లా చూడాలి దీన్ని? దాన్ని అదే అర్థం కావట్లేదు. ఇది ఎందుకు విద్యార్థుల మీరు బలి కోరుతున్నారా? దేనికోసం ఇదంతా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఏడ్చుకుంటా ఆడపిల్లలు ఏడ్చుకుంటా నైట్ ఆ పోలీస్ హెడ్ క్వార్టర్స్ గ్రౌండ్లో
వాళ్ళు ఆ పాప అంతమంది 800 మంది ఆడపిల్లలు ఉన్నారు అక్కడ. ఆ ఆడపిల్లలు ఉన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా లైట్స్ ఆఫ్ చేస్తున్నారు. వాళ్ళు పొద్దున్న నుంచి ఏం తినలే, మేము ఫ్రూట్ తీసుకొని లోపలికి వెళ్ళాం, ఒక్కొక్క అరటికాయన ఇద్దరు తింటారేమో అని చెప్పేసి గేట్ లోపల రానిస్తలేరు, గేట్ నుంచి బయటకు నెట్టేస్తున్నారు, లోపల కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంత దారుణానికి మీరు దేనికి ఇది అసలు ఆ పోస్టులర్ నోటిఫికేషన్ మీరు ఫిల్ చేసి ఎవరు ఉసురు పోసుకుంటారు? మీరు దేనికోసం ఇదంతా చేస్తున్నారు? దీన్ని వాళ్ళు ఏం చెప్తున్నారు, రాజకీయం చేస్తున్నారని చెప్తున్నారు. మరి దీన్ని ఎట్లా చూడాలి? ఇది రాజకీయం. మేము నైట్ పాదయాత్రలో వచ్చిన వాళ్ళు 1500 మందిలో 800 మంది లేడీస్ ఉన్నారు, మిగతా వాళ్ళు మొత్తం జెంట్స్ ఉన్నారు. అందరు పాదయాత్రగానే వచ్చారు, ఒక్కరు కూడా ఆటో కూడా ఎక్కమని చెప్పేసి అందరు నడుచుకుంటూనే వచ్చారు. ఇది దీంట్లో ఏ రాజకీయ నాయకుడు 10 కిలోమీటర్లు మాతో పాటు నడుచుకొచ్చిండో వానికి అంత పౌరుషమైన వాడు అయితే ఖచ్చితంగా ఎప్పుడు వచ్చి అన్ని ఛానల్ ముందు చెప్పాలా. అక్కడికి వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడగా మేము అందరం డిఎస్సి ఆస్పిరెంట్సే నడుచుకుంటూ వచ్చినాం, మొత్తం 1500 మంది 10 కిలోమీటర్లు. కనీసం ఈ రోజైనా రెస్పాండ్ అవుద్దా గవర్నమెంట్? ఎట్లా రెస్పాండ్ అయ్యే వరకు మేము వదిలిపెట్టాం. దీనికి ఇంకా పెద్ద ఎత్తున కార్యాచరణ ప్లాన్ చేస్తున్నాం. రేపటి రోజు ఇంకా దారుణంగా ఉండబోతుంది. మీరు కనుక దీన్ని తక్షణమే స్పందించకపోతే మాత్రం రేపటి పరిణామాలు ఇంకా దారుణంగా ఉండబోతున్నాయి. ఖచ్చితంగా చెప్తున్నా, 6 నెలల్లోనే గవర్నమెంట్ ఇట్లా అయిపోయింది ఏంద్రా అని ప్రతి రాజకీయ నాయకుడు బాధపడేలా చేయకపోతే మేము నిరుద్యోగులే కాదని సవాల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.